హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో శ్రీ పంచమి గురించి అంటే వసంత పంచమి గురించి కొన్ని విషయాలని షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. మాఘశుద్ధ పంచమి రోజు ఈ వసంత పంచమి జరుపుకుంటారండి. కొన్ని చోట్ల వసంత పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా అంటారు. అలాగే ఈరోజు సరస్వతీదేవికి విశేషంగా పూజలు అనేవి చేసుకుంటారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడాలు లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత, నృత్య, సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళి విలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమిని వసంత పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. ఈ శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెబుతుంది. అలాగే మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నముగా కూడా జరుపుకుంటారు. ఈ శ్రీ పంచమిని అలా జరుపుకోవడం వల్లే దీనికి వసంత పంచమి అని కూడా పేరు వచ్చింది. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమ కలిగించేవాడు. మదనుడు కనుక మదనునికి అనురాగవల్లి అయినటువంటి రతీదేవిని ఆరాధన చేయడం వల్ల కూడా శ్రీ పంచమి నాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయని, దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయని ఒక నమ్మకం. అలాగే అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. అలాగే సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాటి సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు, విశేష పూజలు చేస్తారు. అలాగే అహింసకు అధినాయక సరస్వతీదేవి. సరహ్ అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయ్యింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతి. అహింసామూర్తి తెల్లని పద్మాల్లో ఆసీనురాలై వీణా, పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. అహింసమూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలు అవసరం ఏమీ ఉండదు కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతో, శ్వేత వస్త్రాలతో, శ్రీగంధంతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో ఆరాధనలు చేసే క్షీరాన్నాన్ని, నేతితో కూడినటువంటి వంటలను, నారికేళము, అరటిపళ్ళు, చెరుకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులు అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు. అంతేనండి, వసంత పంచమి గురించి నాకు తెలిసిన విశేషాలని మీకు షేర్ చేశాను. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.